హలో, వెల్కమ్ టు సాహిత్యస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అనమాట. ఏంటి ఎలా ఉంటుందని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఎయిర్పోర్ట్ కూడా ఇంతవరకు అసలు వెళ్ళలేదు. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనమాట నేను. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ డెస్టినేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. సో డెస్టినేషన్ వచ్చేసి గోవా, హైదరాబాద్ టు గోవా. ఈ ట్రిప్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను వ్లాగ్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? చాలా యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి 7 o'clock. సో మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే 1 hour ప్రయర్గా ఉండాలి అని అంటే తెలుసు కదా. సో అందుకోసమని మా వాళ్ళైతే త్వరగా అయితే స్టార్ట్ అవ్వమంటే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సో మేము అనుకున్న టైం కన్నా చాలా త్వరగా రీచ్ అయిపోయాము మేము ఎయిర్పోర్ట్కి. ఇంకా సరే ఏం చేసేది ఉంది అని చెప్పేసి అయితే లైట్గా స్నాక్స్ అయితే వేసాము ఇక్కడ కూర్చొని. చూస్తున్నారు కదా, అందరు లగేజ్ అయితే పెట్టుకొని రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. ఇంకా స్టార్ట్ అయిపోయాం లోపల లగేజ్ కౌంటర్కి. సో ఇవే మా ఫ్లైట్ టికెట్స్. ఇంకా టైం ఉంటే తెలిసిందే కదండి, మనం ఫోటో షాపింగ్ అనుకుంటే తిరిగేస్తాము. కొనేదేమీ ఉండదు కానీ తిరగడం మాత్రం భలే తిరుగుతాము మన లేడీస్. ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఫ్లైట్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 1/2 hour లేట్ అయితే వచ్చేసింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఎంత ఎక్సైట్మెంట్గా వెయిట్ చేసినా మననైతే త్వరగా తీసుకెళ్లారు కదా. చలో వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. ఇక మా వాళ్ళైతే మేము ఎక్కడం ఫస్ట్ టైం అని చెప్పేసి మాకు సపరేట్గా విండో సీట్ అయితే స్పెషల్గా అయితే బుక్ చేశారు విత్ ఎక్స్ట్రా కాస్ట్. ఎందుకంటే మా లేడీస్ అందరికీ ఫస్ట్ టైం జర్నీ అనమాట, ఫ్లైట్ జర్నీ.
యాహూ ఫైనల్లీ గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. అసలు ఫ్లైట్లో అయితే ఫస్ట్ టైం కదా, సౌండింగ్కి దానికి చాలా భయం వేసింది అండ్ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో వెళ్ళేసరికి ఎలాగో నైట్ అయిపోయింది. సో డిన్నర్ అయితే చేసుకొని మేమైతే రెసార్ట్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఎంత చీకటిగా ఉందో అసలు. ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము, రెసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఫ్లైట్ మాకు హాఫ్ అన్ అవర్ డిలే అయింది. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి నేను రెసార్ట్ మొత్తం చూపించలేకపోయాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను ఉండబోయే ప్లేస్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అనమాట. సో ఈ రెసార్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చెప్పాను కదా, నైట్ అవ్వడం వల్ల నేను అసలు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. అండ్ కంపల్సరీగా నా నెక్స్ట్ వీడియో మాత్రం చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహిత్యాస్ వరల్డ్.